లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. Taste the Daily. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంది అంటే అంతా దాడులు, దాష్టికాలు, అలాగే నోటి దురదలు. ప్రధానంగా మాజీ మంత్రులైనటువంటి వారు మరి ఎంత హుందాతనంగా ఉండాలో అటువంటి వారు కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే రాజకీయం ఎంత భ్రష్టు పట్టిందా అనే పరిస్థితుల్లో ఉంది. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తొలుత ఆయన ఆ పదజాలం ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన దాంట్లో ఆ ఫ్లెక్సీల వివాదం అక్కడికి వెళ్ళి నోరు పారేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అది జరిగిందో లేదో దాని తర్వాత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కూడా విపరీతమైన పదజాలంతో కొన్ని చెప్పుకోలేము. అటువంటి పదజాలంతో ఆయన మాట్లాడుతాం. ఈ నేపథ్యంలోనే కొంతమంది తెలుగు యువతకు కావచ్చు, యువకులకు కావచ్చు విపరీతమైన మరి ఉంటుంది కదా ఆవేశం. ఆ ఆవేశంలో ఇటు కారు ధ్వంసాలు, అటు ఇల్లు తగలబెట్టడాలు ఇవన్నీ జరిగినాయి. తాజాగా అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సర్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. వరుస పెట్టి ఈ మాజీ మంత్రులు మాట్లాడుతున్న తీరును బట్టి ఏమిటి, వీళ్ళు కొంచెం బరి తెగించారనుకోవాలా లేకపోతే వ్యూహంలో భాగంగానే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలంటారా? వాస్తవంగా వైసీపీ పార్టీ వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా ఈ నకిలీ నెయ్యి అంశాన్ని నుంచి దృష్టి మరల్చడం కోసం ఎంచుకున్న వాళ్ళ వ్యూహంలో భాగంగానే వాళ్ళ అంబటి రాంబాబు అయినా లేదు జోగి రమేష్ అయినా సరే ఈ విధమైన పరిధి దాటిన భాషా ప్రయోగం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎంచుకున్న విధానంలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటి అంటే వాళ్ళ హయాంలో తప్పు జరిగింది. తప్పు జరిగింది అని అడ్మిట్ కావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అవును. ఆ తప్పు గురించి ఎవరో మాట్లాడొద్దు, ఆ తప్పు గురించి మా వంక ఎవరు వేలెత్తి చూపొద్దు అని చెప్పనే విధానానికే వాళ్ళు కట్టుబడి ఉన్నారు. రైట్. ఇవాళ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచే విధానం వాళ్ళ పాలనా హయాంలో అమలుపరిచి శ్రీవారి వేల సంవత్సరాల చరిత్రని అపవిత్రం పాలు చేసి ఇవాళ ఆ అంశం గురించి ప్రస్తావిస్తే ఎదురుదాడి చేయిస్తున్న తీరు చూస్తేనే ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ద్వారా నియమించబడ్డ తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వాళ్ళు అమలు చేసిన ఈ నకిలీ నెయ్యి సరఫరా అంశం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ద్వారా వెలుగులోకి రాబడిన తర్వాత నాడు ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి స్వయంగా తానే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టుని అభ్యర్థించిన మేరకు సుప్రీంకోర్టు స్వయంగా తన పర్యవేక్షణలో నియమించబడ్డ విచారణ కమిషను ఇవాళ అక్కడ తప్పు జరిగింది అని చెప్పి నిర్ధారణ చేస్తూ దానికి బాధ్యులుగా చాలామందిని ఇప్పటికే అరెస్టులు చేసి జైల్లో ఉంచితే అసలు అక్కడ ఏ తప్పు జరగలేదు అని చెప్పే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి. ఇది చంద్రబాబు రాజకీయంగా కక్షపూరితంగా వేధింపులకు గురి చేసే లక్ష్యంతో తమను అప్రతిష్ట పాలు చేయడం కోసం ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పని, అంటే ఒక పక్క తప్పు జరిగిందనేది నిర్ధారణ అవుతా ఉంది. ఈ విధమైన తప్పు జరిగింది అని చెప్పని విచారణ సంస్థ న్యాయస్థానానికి ఛార్జ్షీట్ సబ్మిట్ చేసింది. అవును. ఈ సందర్భంగా వైసీపీ తాను కొన్ని వ్యూహాలు అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ అంశం కనుక ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన పక్షంలో కోట్లాది మంది ఉన్న హిందూ సమాజం నుంచి తాము వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నిస్సహాయులుగా తాము మిగిలిపోకుండా ఉండటం కోసం వాళ్ళు కొన్ని వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. రైట్. ఎప్పుడైతే పలానా రోజు న్యాయస్థానానికి సిట్టు ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తుంది అని చెప్పని ఒక వార్త వెలువడిందో అక్కడి నుంచి వాళ్ళు ఆ అంశాన్ని దృష్టి మరల్చడం కోసం రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా. వాళ్ళు ఎంచుకున్న ప్లాన్ ఏ ఏంటి, ఒకవేళ ఛార్జ్షీట్ సబ్మిట్ చేయగానే ఆ ఛార్జ్షీట్లో ఏముంటుంది అనేది వాళ్ళకి ముందే తెలుసు. కారణం ఏంటంటే విచారణను ఎదుర్కొంది వాళ్ళే. వాళ్ళని ఏం ప్రశ్నలు సంధించారు,
సిటీ ఏం ఆధారాలు సేకరించింది, ఏ ఆధారాలు తమ ముందు పెట్టి తమల్ని ఏ విధంగా ప్రశ్నించారు, వాటికి తామేం సమాధానం చెప్పాం, ఇవన్నీ వాళ్ళకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఖచ్చితంగా తమ దోషిత్వం నిర్ధారణ అయింది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పటికే చాలామంది అరెస్టులు కూడా జరుగుతున్న నేపథ్యంలో తమ హయాంలో జరిగిన తప్పుకు సంబంధించిన అంశమే ఛార్జ్షీట్లో వెల్లడవుతుంది కాబట్టి ఆ తప్పు గురించి ఛార్జ్షీట్లో వెల్లడైన మరుక్షణం హిందూ సమాజం నుంచి తాము విపరీతమైన వ్యతిరేకత మూడగట్టుకోవాలి కాబట్టి దానికోసం వాళ్ళు ఎంచుకున్న ప్లాన్ ఏ ఏంటి అంటే ఛార్జ్షీట్ అలా సబ్మిట్ అయ్యి అవగానే చూసారా ఆ రోజుల్లో చంద్రబాబు జంతావశేషాలు అన్నాడు, ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో జంతావశేషాలు లేవు అంటే ఇష్యూని ఒక్క జంతావశేషాలకి కన్ఫైన్ చేయించి మిగిలిన నకిలీ నెయ్యి అంశం అసలు చర్చకే రాకుండా దాని గురించి అసలు ఎవరు ప్రస్తావించకుండా పెద్ద గొంతుతో అందరూ మనకున్న సోషల్ మీడియా, మన యూట్యూబర్స్, మనకున్న అనుకూలంగా మాట్లాడే అనలిస్టులు, మన పార్టీ నాయకులు, మన సొంత మీడియా అందరికందరూ ఈ జంతావశేషాల మీద చంద్రబాబుని దోషిగా చూపిస్తా ఓదరగొట్టేద్దాం, ఇష్యూ దీనికి కన్ఫైన్ అవుద్ది, ప్రభుత్వం దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన డిఫెన్స్లో పడిపోద్ది. కానీ ఒకవేళ ఈ అంశం స్కిప్ అయితే ప్లాన్ బి ఇప్పుడు ప్లాన్ బి ఏంటి, సాక్షాత్తు తమ నాయకుల చేత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దూషింపజేస్తే డైరెక్ట్గా ఆయన్నే ముద్దాయిగా చిత్రీకరిస్తూ పరిధి దాటి దోషణలకు పాల్పడితే అప్పుడు ఇష్యూ పొలిటిసైజ్ అవుద్ది. అంటే దానికి తెలుగుదేశం పార్టీ కూడా స్పందిస్తుంది. అలా స్పందించిన పక్షంలో హిందూ వర్సెస్ వైసీపీ నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీగా అంటే దాని పరిధిని కొంచెం మార్జినలైజ్ చేయగలుగుతాం. ఒకవేళ టీడీపీ చట్టపరంగా కాకుండా మన వాళ్ళు పరిధి దాటి మాట్లాడారు అని చెప్పని భౌతిక దాడులు వంటి వాటికి పాల్పడ్డ పక్షంలో అప్పుడు ప్లాన్ సి దాన్ని కులాల స్థాయికి పరిమితం చేయటం. అంటే మతము వర్సెస్ పార్టీ అనేది చాలా పెద్ద స్కోప్లో ఉన్న అంశం, దాని నుంచి రాజకీయ పార్టీల మధ్య అంశం, దాని నుంచి కులాల పరిధి అంటే ఇంకా దాన్ని మార్జినలైజ్ చేసేయగలిగి ఒక చిన్న పాకెట్కి దాన్ని పరిమితం చేసినట్టు అవుద్ది. అసలు సిసలు ఈ నకిలీ అంశం మరుగున పడిపోద్ది. ఈ కులాల కుమ్ములాటల మధ్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుడికి, మతానికి, తమ ప్రాంతానికి, తమ ఉనికికి, తమ ఐడెంటిటీకి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి ఎలా అయినా సరే దీన్ని కుల స్థాయికి దీన్ని దిగజార్చాలి అని చెప్పని వాళ్ళు పన్నిన వ్యూహంలో భాగంగానే ఈ విధంగా అది అంబటి రాంబాబు అయినా, జోగి రమేష్ అయినా, భూమన కరుణాకర్ రెడ్డి అయినా, ఆఖరికి నిన్న సాక్షి డిబేట్లో ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్ అనే అతను లోకేష్ పుటక గురించి మళ్ళీ కామెంట్ చేసినట్టుగా కూడా నేను వార్త విన్నా మరలా. సో ఈ విధమైన బరితెగింపు వ్యాఖ్యలు చేయటం ద్వారా ఇష్యూని అసలు సిస్సల వివాదం నుంచి ప్రజల దృష్టికోణం మళ్లించాలనే ఒక లక్ష్యంతో వైసీపీ చాలా స్ట్రాటజికల్ గా వాళ్ళు ఎంచుకున్న విధానాన్ని అమలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే వాళ్ళ అంబటి రాంబాబు వాస్తవంగా ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ వైసీపీ పార్టీ వాళ్ళ నేను ఇందాక చెప్పిన మొత్తం లిస్టు రకరకాల స్థాయిల్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ముప్పేట దాడి మొదలు పెట్టారో అక్కడి నుంచి టీడీపీ పార్టీ కూడా, టీడీపీ అంటానికి లేదు, ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కూడా వాళ్ళు మహాపచారం జరిగింది వాస్తవం, రిపోర్ట్లో అక్కడ నకిలీ నెయ్యి సరఫరా చేయబడింది అన్నది నిజం, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు వైసీపీ హయాంలో గాయపరిచింది వాస్తవం, 20 కోట్ల లడ్డూలు తయారు చేసింది వాస్తవం అని చెప్పని ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ఫ్లెక్సీలు ప్రజలు కనుక చూసినప్పుడు వాటిలో ఉన్న వాస్తవాలు ప్రజలకి అర్థమైనప్పుడు ప్రజలు చైతన్యవంతులు అవుతారు. కాబట్టి ఆ ఫ్లెక్సీల ప్రదర్శన పట్ల వైసీపీ దర్శిలో చూసాం మనం ఏ విధమైన ఆక్షేపణ వాళ్ళ వైపు నుంచి వ్యక్తమైంది. వాళ్ళు అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించడానికి సిద్ధపడి ఆ ఫ్లెక్సీలు తొలగించడానికి వాళ్ళు సమాయత్తం అవుతా ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఆ దర్శిలో లాగా వాళ్ళు 4 వెళ్ళి ఆ ఫ్లెక్సీ పీకేస్తే మహా అయితే ఒక కేసు అయితే అందులో ఉన్న వాళ్ళు కేసు పాలవుతారు. కానీ అలా కాకుండా ఇక్కడ అంబటి రాంబాబు గారు అలా తొలగించడం ఆయన ధ్యేయం కాదు, దాన్ని ఘర్షణపూరిత వాతావరణంలోకి దింపడం ఆయన ఆలోచన. కాబట్టి ఆయన ముందు రోజు ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళారు.
వెళ్ళిన ఆయనకి ఆ ఫ్లెక్సీ పట్ల ఆక్షేపణ ఉంటే ఉమ్, అక్కడే ఆయన చేతితోటి ఆ ఫ్లెక్సీని లాగేసేయచ్చు. మహా అయితే అక్కడ టీడీపీ శ్రేణులు ఎవరు లేరు. లేరు. ఉమ్, మహా అయితే వాళ్ళ ఫిర్యాదు మేరకు ఆయన మీద ఒక కేసు నమోదవుద్ది. అవును. కానీ ఆయన ఇంటెన్షన్ అది కాదు. ఆ, ఆయన ఇంటెన్షన్ వేరే. ఉమ్, నేను మీకు 24 గంటలు టైం ఇస్తున్నా, ఉమ్, మీరుగా తొలగించారా సరే సరే, లేదంటే నేను మళ్ళీ రేపు వచ్చి నేను తొలగిస్తా అని వాళ్ళకు ఒక సవాలు విసిరి, ఉమ్, ఆ సవాలు విసిరిన సందర్భంగా వాళ్ళు అక్కడ సమీకరింపబడి ఉమ్, ఆ టైంకి ఈయన అక్కడికి వెళ్ళి అదొక ఉద్రిక్తత వాతావరణం సృష్టింపబడాలి, ఓకే. ఒక ఘర్షణగా అది రూపాంతరం చెందాలి. ఉమ్, ఆయన లక్ష్యం అది. ఎందుకంటే ప్లాన్ ఏ ప్లాన్ బి వర్కౌట్ కాల, ప్లాన్ సిలోకి ఉమ్, అంటే ఇది కులాల మధ్య విద్వేషంగా మార్చబడాలి. ఓకే. దానిలో లక్ష్యంగా ఆయన అక్కడికి నిలబడి సవాలు విసిరాడు ముందు రోజు. ఉమ్, నేను రేపు వస్తా ఇక్కడికి, మీరుగా తొలగిస్తే సరే సరే, లేదంటే నేను వచ్చి తొలగిస్తా అని చెప్పని. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ మరుసటి రోజు వాళ్ళ పార్టీ నాయకులు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించమని వాళ్ళ పార్టీ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది. ఉమ్, దానిలో భాగంగా కూడా ఆయన ఈ ఫ్లెక్సీ మీదగానే ఉన్న ఆలయానికి వెళ్ళటం. ఉమ్, ఆయన ఉండేది నవభారత నగర్లో, సిద్ధార్థ నగర్ నవభారత నగర్ ఆనుకొని ఉంటాయి. ఓకే. ఆయన కాపురం ఉండేది అక్కడ. ఉమ్, అక్కడి నుంచి అమరావతి రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కే రావాలనేముంది. ఉమ్, ఆయన ఇంటికి హార్డ్లీ ఒక 2-2.5 కిలోమీటర్ల దూరంలో ఎస్విఎన్ కాలనీ సెంటర్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. రైట్. ఆయన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఉమ్, అక్కడికి వెళ్ళొచ్చు. ఉమ్, కానీ ఆయన లక్ష్యం అది కాదు. ఈ ఫ్లెక్సీ విషయంలో నేను సవాలు విసిరా కాబట్టి ఉమ్, నా సవాల్ని స్వీకరించి తెలుగుదేశం వాళ్ళు ఎటు నేను వస్తానని అక్కడ వాళ్ళు గుమ్ము కొడతారు. కాబట్టి వాళ్ళ మీదుగా నేను గుడికి వెళ్ళాలి. ఉమ్, రెచ్చగొట్టాలి. నేను ఆ వెళ్ళటం వాళ్ళు చూడాలి. ఉమ్, మళ్ళీ తిరిగి వస్తూ నేను అక్కడ ఆగాలి. ఉమ్, ఆగి వాళ్ళకి సవాలు విసరాలి. ఓకే. అక్కడ ఘర్షణపూరిత వాతావరణం సృష్టింపబడాలి. ఉమ్, ఆ క్రమంలో నేను చంద్రబాబును దూషించాలి. ఉమ్, నాకు బీపీ వచ్చినట్టుగా, నాకు ఎక్కడ లేని ఆవేశం పొంగుకొచ్చినట్టుగా ఉమ్, నేను అంటే అంతిమ లక్ష్యం ఈ ఘర్షణలు సృష్టింపబడి తద్వారా అసలు ఈ నకిలీ నెయ్యి అంశం ప్రకిల్ మరుగున పడాలి అని చెప్పని ఒక అంటే కుట్రతోటి నేరపూరిత ఆలోచనతో ఆయన ఉమ్, వాళ్ళ మీదుగా ఆయన ఇంటికి చాలా దూరంలో ఉన్న ఉమ్, గోరంట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఉమ్, అక్కడి నుంచి రిటర్న్ వచ్చే క్రమంలో వాస్తవంగా అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం, వంగవీటి మోహనరంగ గారి విగ్రహం పక్కపక్కనే ఉంటాయి ఆ సెంటర్లో. ఓహో. ఇప్పుడు మీకు ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి రోడ్లో కనెక్ట్ అయ్యి అవును. మళ్ళీ ఆపోజిట్ జేకేఎస్ కాలేజీకి వెళ్ళే రోడ్డు జంక్షన్, అది చిల్లీస్ జంక్షన్ అంటారు. అవును. రెడ్ చిల్లీ ఆ స్క్వేర్, సినీ స్క్వేర్ ఉంది కదా. చిల్లీ స్క్వేర్ అక్కడ ఈ ఫ్లెక్సీ పెట్టింది. ఓకే. సో ఆయన ఉద్దేశపూర్వకంగా ముందు రోజు సవాలు విసిరినట్టుగానే ఉమ్, టీడీపీ శ్రేణులు అక్కడ గ్యాదర్ అయ్యారు. ఉమ్, అలా గ్యాదర్ అయిన క్రమంలో ఒక్క వ్యక్తిని పంపించి ఆ ఫ్లెక్సీ లాగించే ప్రయత్నం చేశారు. ఉమ్, ఉమ్, వాళ్ళు 100 మంది అక్కడ చూసుకుందాం, నువ్వు సవాలు విసిరావు కదా, పీకు దీన్ని చూద్దామని వాళ్ళు అంటుంటే ఉమ్, అంటే ఏంటి, ఒక వ్యక్తిని పంపిస్తే ఆటోమేటిక్గా ఉద్రిక్తత సృష్టింపబడుతుంది. అవును, అవును. అప్పుడు నేను రెచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఉమ్, ఆయన మనం చూసాం కదా, మామూలుగా మనకి తుస్పింజర్ ఎగిరినట్టు ఎగురుతున్నాడు ఏంట్రా వీళ్ళు అంటారు. ఉమ్, అట్లాగే ఆ కారులో ఎగిరెగిరి పడతా, ఆవేశపడతా, ఉమ్, కొడకలారా రెండిరా అదిరా ఇదిరా ఉమ్. అని చెప్పని దిగంటారు ఎవరైనా, ఆయన లోపల ఉంటారు. కారులో ఉండి ఆ కారులో ఉన్నాళ్లే దాన్ని వీడియో తీస్తుంటాం. అవునవును. ఆ కారులో ఉన్నాళ్ళు తీసిన వీడియో బయటకు ఎలా వచ్చింది ఉమ్, అంటే నేను తిట్టింది బయటికి వెళ్ళాలి అని చెప్పని తన కారులో ఉన్న వాళ్ళ చేత వీడియో చిత్రీకరణ చేయించి దాన్నే బయటికి విడుదల చేశారు. ఉమ్, ఆ తర్వాత బయట ఆ బిగ్ టీవీ రిపోర్టరు, ఉమ్, ఆ రిపోర్టర్ను కూడా ఉమ్, ఈయన్ని పోలీసులు సార్ వద్దు సార్ మీరు వెళ్ళిపోండి సార్, ఇక్కడ మీరు వెళ్ళిపోండి సార్ అంటున్నారు. సంపాదిస్తున్నారు. అవును, ఆయన అసలు ఆగట్లా. అవును. మరి ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఉమ్, అంతిమంగా ఈ వ్యాఖ్యలు చేయటం ద్వారా ఆయన అనుకున్న పర్పస్ ఆయన సాధించగలిగాడు. ఉమ్, అంటే ఇవాళ ఆయన కోరుకున్న ఘర్షణకి ఆ వ్యాఖ్యలు దారితీసినాయి. అంతిమంగా మరి ఆయన ఇంటిని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టిని ఉమ్, క్షమాపణ చెప్పమన్నారు. అవును. ఈ క్రమంలో నిజమైన పశ్చాత్తాపం కనుక ఆయన వ్యక్తం చేయదలుచుకుంటే ఆయన ప్రెస్ మీట్లో నేను అలా అనకుండా ఉంటే బాగుండేది అన్న వ్యక్తి ఉమ్, మళ్ళీ మీరు వస్తే అరెస్ట్ చేస్తే చేసుకోండి చూసుకుందాం, నా ఇంటికి కుక్క కూడా భయపడదు ఉమ్, అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన ఆత్మవంచన చేసుకుంటూ ఉమ్, తన సహజ శైలికి భిన్నంగా. అవును. ఎందుకంటే 1989 నుంచి గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబుని చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఉమ్, అతనికి ఇవాళ బయట పోర్ట్రేట్ అయినంత కులమౌఢ్యం అతనికి లేదు. లేదు.
అటువంటి వ్యక్తి చేత ఈ విధమైన వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శింపజేసిన పర్యవసానం తన వ్యక్తిత్వాన్ని చంపుకొని కూడా ఈ విధంగా వ్యవహరించాల్సి రావటంతో అతను తన ఏమంటావు ఆత్మ ప్రబోధానుసారం తప్పు చేశానని చెప్పని అర్థమవుతున్నా నేను అలా అనకుండా ఉండాల్సిందని చెప్పని వస్తున్నా కూడా మళ్ళీ ఇమ్మీడియట్ గా తనకి ఇచ్చిన ఎజెండా గుర్తుకొచ్చి మళ్ళీ ఈ లేని బేకరత్వాన్ని ప్రదర్శిస్తా ఈ సవాళ్ళు విసరాల్సి వచ్చింది. కుక్క భయపడదు, అది భయపడదు, ఇది భయపడదు అని చెప్పని రెచ్చగొట్టాల్సిన పరిస్థితులు. దాంతో అది ఇష్యూ మరింతగా రగిలింది. మరింతగా తెలుగుదేశం శ్రేణులు కూడా అక్కడ రావడం జరిగింది. అలా వచ్చిన మహిళల మీదకి మొట్టమొదట వైసీపీ వాళ్ళు దాడి చేశారు. అలా దాడి చేసిన క్రమంలో అది ఘర్షణపూరిత వాతావరణంగా దారితీసింది. వాస్తవంగా అది అంబటి రాంబాబు ఆయన ఆత్మ ప్రబోధానుసారం నడుచుకునే పని అయితే ఈ విధమైన వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి రావు. అవును, ఖచ్చితంగా ఇది పైనుంచి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా ఇవాళ అతను తన వ్యక్తిత్వాన్ని చంపుకున్నాడు. ఇన్నాళ్లుగా తను కాపాడుకుంటూ వస్తున్న ఇప్పుడు రాజకీయంగా ఆయనతో విభేదించే అలాంటి వాళ్ళని కూడా అతని విషయంలో ఒక సాఫ్ట్ కార్నర్ ఖచ్చితంగా ఉంటుంది. అవును, కానీ ఎందుకంటే కొన్ని ఉమ్మడి ఇష్యూస్ లో అతన్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసాం. అతనికి ఉన్న వాగ్దాటి కానీ విషయ పరిజ్ఞానం కానీ చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం మేము. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే ఫస్ట్ టైం 1989 ఆయన ఎమ్మెల్యేగా ఆయన టైంలో అప్పటి నుంచి చూస్తా ఉన్నాం ఆయన్ని. అటువంటి వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి విసిరిన అంటే జగన్మోహన్ రెడ్డి ఆటలో పావుగా మారి తన వ్యక్తిత్వాన్ని చంపుకున్నాడు. అలా చంపుకోవటమే కాకుండా వాళ్ళ మరి జైలు పాలయ్యాడు. ఈ అంటే ఇన్ని సంవత్సరాలుగా తను కాపాడుకుంటూ వస్తున్న పరిస్థితులు ఇవాళ జైల్లో ముగిశాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పాలకుడు, వైవి సుబ్బారెడ్డి చైర్మను, బోమన కరుణాకర్ రెడ్డి చైర్మను, ధర్మారెడ్డి ఈఓ, వీళ్ళు ఎవరు ఒక్క బోమన కరుణాకర్ రెడ్డి తప్పించి ఈ విధమైన పదజాలం వాడట్లా. కానీ ఈ విధమైన పదజాలం ఎవరితో వాడిస్తున్నారు? నాగార్జున యాదవ్, జోగి రమేష్, అంబటి రాంబాబు ఇటువంటి వాళ్ళని పావులుగా చేసి వీళ్ళ చేత ఈ విధమైన పదజాలం వాడిస్తూ వాళ్ళు ప్రభుత్వానికి టార్గెట్ గా మారుతూ వాళ్ళు కేసుల పాలవుతా ఇవాళ వాళ్ళు జైలు పాలవ్వాలి. పెత్తనాలు చేసింది, ఈ విధంగా స్వామివారికి అపచారం చేసింది, స్వామివారి భక్తుల మనోభావాలు గాయపరిచింది వీళ్ళు కాదు. అవును, గాయపరిచిన వ్యక్తులు వేరే, దాన్ని కొనసాగించింది వేరు. అయినా సరే ఇవాళ వీళ్ళు పావులుగా మారుతా ఉన్నారు. దీనిలో భాగంగానే జోగి రమేష్ మొన్న తను జైలు నుంచి విడుదలైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పక్కకు పెడితే మళ్ళీ ఇదే అంశంలో తను కూడా అక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చి అక్కడ తను చేసిన వ్యాఖ్యలు చూసాం. అక్కడ తను ఏ విధంగా లోకేష్ ను ఉద్దేశించి అంటే ఒక స్ట్రాటజికల్ గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిధి దాటి దూషిస్తూ అలా దూషింపడం ద్వారా తాము టార్గెట్ కావాలని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డికి ఒక పావులుగా వీళ్ళు ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అంతిమంగా టీడీపీ శ్రేణులు కూడా ఆయన క్షమాపణ కోసం వెళ్ళారు. ఆ క్షమాపణ కోసం వెళ్ళిన తర్వాత ఈ వాద ప్రతివాదనల నేపథ్యంలో వీళ్ళు కొందరు పరిదాటి ఆయన ఇంట్లో కార్లు ధ్వంసం చేయటం, చివరికి మరి సత్తెనపల్లి ఈయనని ఇన్ఛార్జ్ గా తొలగించమని అక్కడ పట్టుబడుతూ ఉన్న భార్గవ్ రెడ్డో భాస్కర్ రెడ్డి ఎవరు ఉన్నారు, వాళ్ళ అంచర్లు ఇంట్లో నిప్పిపెట్టి ఫ్లెక్సీ పడేశారంటున్నారు. కారణం ఏదైనా సరే ఇష్యూ పరిదాటింది. ఆ పరిదాటిన పర్యవసానం అక్కడ ఈ వైపు శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహ వేశాల నేపథ్యంలో పోలీసులు అతనిని వీళ్ళకి దొరకనివ్వకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇవాళ అంతిమంగా న్యాయస్థానం కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఇదే క్రమంలో జోగి రమేష్ వాడిన భాష కూడా చాలా అభ్యంతరకరమైన భాష వాడాడు అతను. దాంతో అతని ఇంటి దగ్గరకు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడ కూడా వాద ప్రతివాదనలు జరిగినాయి. వాద ప్రతివాదనలు జరిగినా సరే పెట్రోల్ బాటిల్ వాళ్ళ ఇంట్లో విసిరేయటం అనేది 100% ఆక్షేపణీయం. టీడీపీ సంస్కృతి అది కాదు. మొదటి నుంచి టీడీపీ తాను బాధితురాలు తప్ప తాను ఆస్తులు ధ్వంసం చేసి తాను దాడులకు పాల్పడ్డ నేపథ్యం లేదు. కానీ ఇవాళ ఒకళ్ళిద్దరు చేసిన తప్పుకి మొత్తం పార్టీ నాయకత్వం కూడా ఏలెత్తి చూపించుకునే పరిస్థితులు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదేమైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రచించిన ఈ వ్యూహంలో భాగంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు వీళ్ళు సమెదలుగా మారుతా ఉన్నారు, వీళ్ళు కేసులు పాలవుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళ కారణంగా సమాజంలో
విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి, ఘర్షణపూరిత వాతావరణం సృష్టింపబడతా ఉంది. విభజన జరిగిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే కొత్తగా రాష్ట్ర బ్రాండింగ్ ని ప్రమోట్ చేసుకుంటూ లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకుంటూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి లక్షలాది మందికి ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో అడుగులు వేస్తా ఉన్న టైంలో ఈ విధమైన ఘర్షణపూరిత వాతావరణం అనేది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న, ఇప్పటికే వేగంగా నిర్మాణం జరుగుతున్న రాజధాని ప్రాంతం, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా సక్రమంలో పూర్తి చేస్తూ లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతూ రాష్ట్ర యువతకి ఒక అష్యూరెన్స్ దక్కుతా ఉన్న సందర్భంలో దాన్ని భగ్నం చేసే ఇటువంటి ప్రయత్నాలు 100% ఆక్షేపణీయం. ఇదే క్రమంలో వైసీపీ పార్టీ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అసలు సిట్టు ఏమీ జరగలేదు, అక్కడ కల్తీయే జరగలేదు, చంద్రబాబు నాయుడు సృష్టించి రాజకీయంగా కక్షపూరితంగా మా మీద ఆరోపణలు చేస్తున్నాడని చెప్పదలుచుకున్నప్పుడు ఇవాళ ఎందుకు అంతమంది అరెస్ట్ అయ్యారు, ఎందుకు ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ని జిఏడికి రిపోర్ట్ చేయమని చెప్పని అతను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? ఖచ్చితంగా అధికారుల స్థాయిలో శిక్షల ఖరారు, అధికారుల స్థాయిలో అరెస్టు కాబట్టి జైలుకి వెళ్తా ఉన్నారు, కొందరు లంచాలు తీసుకున్నారని చెప్పని జైలుకి వెళ్తా ఉన్నారు, ఈ తప్పుడు క్వాలిటీ నెయ్యి లాంటి పదార్థం సరఫరా చేశారని చెప్పని డైరీ యజమానులందరూ జైలుకి వెళ్ళారు. ఇంత జరిగి జైలుకి వెళ్ళి అక్కడ వాళ్ళు చేసిన నేరం ఎస్టాబ్లిష్ అయ్యి ఛార్జ్షీట్ రూపంలో న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన తర్వాత కూడా జరిగిన తప్పుని హుందాగా అడ్మిట్ అయితే అది ఆ ఇష్యూ అక్కడితోటి మరుగున పడుతుంది. అలా కాకుండా అధికారుల స్థాయిలో ఏ తప్పు జరిగిందో, మేము ఉద్దేశపూర్వకంగా స్వామివారికి అపచారం చేసే లక్ష్యంతో ఈ ప్రయత్నం జరగలేదు, ఒక పొరపాటు జరిగిందని కనుక బహిరంగంగా వాళ్ళు క్షమాపణ చెప్తే ఇష్యూ అక్కడితో సమస్య. కానీ అలా కాకుండా ఎదురుదాడి చేయడం ద్వారా, చంద్రబాబుని దోషిగా చూపించే ప్రయత్నం చేయడం ద్వారా చిలికి గాలవాన్గా మార్చే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఒక అంటే రాష్ట్రానికి అతి ఖరీదైన నష్టాన్ని కలిగించే ఒక లక్ష్యంతో, కుట్రతోటి వైసీపీ నాయకత్వం ఒక వ్యూహాన్ని రచిస్తే దానిలో మొట్టమొదటి వైసీపీ శ్రేణులు పావులుగా మారుతా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు రెచ్చగొడితే అదే విధమైన ఘర్షణపూరిత వాతావరణంలో ఇన్వాల్వ్ అవడంతో తెలుగుదేశం శ్రేణులు కూడా వీళ్ళు కూడా ఆ ఘర్షణల్లో రేపు కేసులు పాలవుతా ఉన్నారు. 100% ఇది రాష్ట్ర ప్రజల కోణంలో చూసినా, రాష్ట్ర శాంతి భద్రతల కోణంలో చూసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి శ్రేయస్కరమైన చర్యలు కావు. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వ్యూహంలో భాగంగా వీళ్ళు సక్సెస్ సాధించారని అనుకోవచ్చు అంటారా? అంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక 2 రోజుల పాటు అసలు నకిలీ నెయ్యి అంశం కన్నా కూడా ఈ వివాదం చుట్టూ మీడియా చర్చలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజల అటెన్షన్ కూడా దీని మీదకి డైవర్ట్ చేయగలిగారు. కానీ అది తాత్కాలికం మాత్రమే. ఇవాళ 100 పేజీల ఛార్జ్ షీట్ ఇవాళ న్యాయస్థానానికి స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి సిబిఐ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీటు న్యాయస్థానం కాగ్నిజెన్స్ లోకి తీసుకోవడానికి సిద్ధం అవుతున్న వేళ ఏమీ జరగలేదని చెప్పి హిందూ సమాజాన్ని కళ్ళు మూయగలనని చెప్పని, ఏ తప్పు జరగలేదని చెప్పని హిందూ సమాజాన్ని భ్రమింపజేయగలనని చెప్పని ఒకవేళ వైసీపీ భ్రమ పడినా ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఒక ఘోరమైన తప్పు జరిగింది వాస్తవం. ఆ అపచారాన్ని ఇవాళ హిందూ సమాజం కలత చెందుతా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన దగ్గర, వినమ్రపూర్వకంగా వివరణ ఇవ్వాల్సిన దగ్గర ఈ విధంగా ఎదురుదాడులు చేసి సమాజాన్ని కులాల పరంగా, ప్రాంతాల పరంగా, మతాల పరంగా విద్వేషాలు పెరిగే విధంగా మేము వ్యూహాలు రచించగలము, మాకే గొప్ప వ్యూహకర్తలు ఉన్నారు, వాళ్ళ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజల ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయటం మాకు చాలా సునాయాసం అని చెప్పని భావిస్తున్న వైసీపీ పార్టీ, తద్వారా ఇష్యూని పక్కదో పట్టించగలమని చెప్పని భావిస్తున్న వైసీపీ పార్టీ 100% ప్రజల చేతిలో చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవటం ఖాయం. ఇక్కడ ఫైనల్గా ఒకటి చెప్పండి. ఇక్కడ అంబటి రాంబాబు కారు ధ్వంసం చేసినప్పుడు కావచ్చు, జోగి రమేష్ ఇంటిని తగలబెడతాం కావచ్చు, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉత్సాహవంతులు, కార్యకర్తలు, ఎవరు అభిమానులు చేసిన పని వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ నమోదు చేస్తే టీడీపీ ఎలా భావిస్తుంది? అంటే కొంతమంది క్యాడర్ ఏమంటారు, ఇదిగో మన మీద కూడా మన వాళ్ళు వదలట్లేదు, కేసులు పెడతారని అనుకునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు పరిధి దాటి వ్యవహరించినప్పుడు, విధ్వంసాలకు బాధ్యులై ఉన్నప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు అక్కడ చట్టపరంగా తీసుకునే చర్యలకి తెలుగుదేశం, వైసీపీ అనే అతీతం ఏమి ఉండదు. రైట్. ఆ వ్యత్యాసం ఏమి ఉండదు. ఎవరి మీదైనా సరే కేసులు నమోదవుతాయి. ఖచ్చితంగా చట్టపరంగా దానికి తగిన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసే తీరాలి. ఒక ఘర్షణలో ఇన్వాల్వ్ అయినప్పుడు
ఒక విధ్వంసానికి బాధ్యులైనప్పుడు 100% లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్గా దాన్ని ఆ విధ్వంసానికి బాధ్యులైన పోలీసులు ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. అదే క్రమంలో బాధితులుగా ఉన్న ఇప్పుడు అబ్బట్ రాంబాబు కుటుంబ సభ్యులు కూడా ఆ విషయంలో ఫిర్యాదు చేస్తారు. కాబట్టి అక్కడ ప్రభుత్వ పరంగా మా వాళ్ళు ఏం చేసినా మీరు వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని చెప్పని ఆదేశించే అవకాశం టీడీపీ పార్టీ నుంచి ఎప్పుడూ జరగదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలనని 30 సంవత్సరాల పైగా చూస్తూ ఉన్నాం మనం. 1995 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన ప్రతి సందర్భంలో కూడా అంటే పార్టీ క్యాడర్ తప్పు చేసిన ఆయన ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఉపేక్షించిన సందర్భమే లేదు. కాబట్టి ఈ విధమైన చర్యలకి బాధ్యులైన ఎవరి మీదైనా సరే కేసులు పెట్టడమే జరుగుతుంది తప్ప వాళ్ళని ఏదో ఎక్స్క్యూజ్ చేసేసి కేవలం వైసీపీ వాళ్ళ మీద మాత్రమే కేసులు పెట్టి వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం అనేది జరగదు. రైట్ సార్, థ్యాంక్ యూ.